అన్న మీ పేరన్నా? రామకృష్ణ అన్న. రామకృష్ణ లోకలేనా? లోకలే. ఓటు ఉందా? ఉందండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మా ఒంట్లో 10 ఓట్లు ఉన్నాయి. ఇంట్లో కాదు మీకు మీకు నాకుది మా మిస్సెస్ది 2 ఓట్లు. నీకు ఎన్ని ఓట్లు? నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఒకటే ఓటు. ఒకటే ఓటు. సరే మరి 2 ఓట్లు ఉన్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఈసారి ఓటు? గ్లాస్కి వేస్తామండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు గాజు గ్లాస్ కి? ఏంటో అభివృద్ధి చేస్తాడని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. అభివృద్ధి రాష్ట్రంలో 5 సంవత్సరాల బట్టి నుంచి చేశారు కానీ ఏం చేయలేదు అనిపిస్తుంది. అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఏదో వాళ్ళకి ఏదో అలాగా చేశారు కానీ అనవసరంగా ఈ బీచ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు బీచ్ బెమ్మానగా ఉండేది. బీచ్ ఫెస్టివల్స్ ఉండి ప్రతి సంవత్సరం కూడా ఆ ఫెస్టివల్స్ కూడా లేవు. అనవసరం బీచ్కి వచ్చినట్టు ఏదో ఎడారిలోకి వచ్చినట్టు ఉంది జనాలకే. అడవుల్లోకి వచ్చినట్టు ఉంది. బీచ్కి వచ్చిన ఆనందం లేదు. కుటుంబంలో మొత్తం 15 ఓట్లు ఉన్నాయి. 15 ఓట్లు మొత్తం గ్లాస్ కి చంద్రబాబు నాయుడుకి వేస్తాం మొత్తం. కూటమి మొత్తం కూటమి. ఇంకా కూటమి వస్తేనే బెస్ట్. రాష్ట్రం అభివృద్ధి చెందేది అని అనుకుంటున్నాం. ఇంకెవడ వల్ల వచ్చినా అవదు. గ్లాసు. నా పేరు సింహాద్రి అన్న, డి సింహాద్రి. మరి సాగర తీర ఆటో యూనియన్ ఒక సభ్యుడిగా ఉన్నాం. నాకు ఓటు ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్కి వేద్దామని చూస్తున్నాం. మరి జనసేన పార్టీకి ముందుసారి వైఎస్ఆర్సీపీకి వేసాం కానీ మరి అంత ఫలితం లేదు. మరి దానికి తగ్గ డిసిషన్ ఎందుకు మార్చుకున్నాం అంటే ఇప్పుడు చెయ్యూత అన్న పథకం పెట్టారు కదా, ఆ పథకం కనీసం ఉపయోగిస్తుంది అనుకుంటే అది నెలకింత అని చెప్పిన కట్టాలా. తర్వాత ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కదన్న, అది కూడా చాలా రాంగ్. మరి ఆ రాంగ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒకవేళ ఎమ్మెల్యే మంచివాడన్నా సరే ఇక్కడ ఉన్న ప్రస్తుతం నాయకులు అంకి డిసిషన్ వేరేగా ఉంది. దాంతో ఒక ఇంట్లో ఒక 5 అన్నదమ్ములు కానీ 3 అన్నదమ్ములు ఉంటే కనీసం ఒక పట్టా కూడా రాలేదు. యాక్చువల్గా మేమే 3 అన్నదమ్ములు. మేము పట్టా అడిగితే మా వాలంటరీ 10వ డివిజన్ వాలంటరీ ఏమన్నారంటే, మీ అమ్మగారికి ఉన్న ఆస్తి మీకు ఏమవుద్దమ్మా, మాకేమీ ఆస్తి లేదండి, ఒక రేక్ సెట్ ఉంది, అందులోనే ఒక 3 అన్నదమ్ములు ఒక చెల్లి మ్యారేజ్ అవ్వుంటున్నాం. మాకు సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. పెట్టిన ఉన్నా సరే ఇదే సమాధానం చెప్పారండి వాలంటీర్లు కూడా. ఏమన్నా వాలంటీర్ కనీసం మొన్న మా తమ్ముడు గారు చనిపోయారు సముద్రంలో పడి వేటకెళ్ళి, దానికోసం కూడా చాలా బాధపడ్డాం. మరి ఇప్పుడు వరకు కనీసం ఏమీ రాలేదు. 2 పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. కనీసం చాలా మందిని దానికోసమని కాకపోయినా ఆయన చేస్తే మంచి విధానం చాలా బాగుంది. మరి ఎక్కడ చూసినా బాగా లవ్ లెటర్ ఉంది. దాంతో కూడా చాలా మంది వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు చాలా విధిగా. దానికోసం కూడా గ్లాస్ గుర్తున్న ఇంకా అది పక్కా గుర్తుంది. ఎలక్షన్ గుర్తు టైంకి మనం అందరం కనీసం పార్టీ ఆఫీస్ కూడా పెట్టాము మేము ఇక్కడ లైట్ హౌస్లోని. కుర్రవాళ్ళందరూ వేసుకొని దాన్ని కూడా చాలా వ్యతిరేకించారు. వ్యతిరేకించినా సరే ఎన్నో విధాలుగా అడ్డంకాలు వచ్చినా సరే మేము పార్టీ ఆఫీస్ పెట్టాము. మొత్తం చేద్దాం అనుకుంటున్నాం.